గురువుగారు, దేవతలకు రాజైన దేవేంద్రుడు మన తపస్సు చేసుకునే వారిని ఇబ్బంది పెడుతూ కొన్ని లోపాలకు గురి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు అలా చేస్తాడు అంటే ఆయన దైవ స్వరూపం, దేవతలకు రాజు. కానీ ఆయన చేసే పనులేమో దైవగుణం కాని పనుల్లాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? మీరు దీనికి వివరణ ఎలా ఇస్తారు? ఓకే, మంచి విషయం ఇది. ఈ ప్రశ్న నాకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆన్సర్ వచ్చింది. నాలో ప్రశ్న ముందు వచ్చింది దీనికి ఇలాంటిది, తర్వాత కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు ఆన్సర్. ఆ దేవతల రాజు ఈ రాక్షసతత్వంగా చేతనడ అనిపించింది. అది జరగదు అట్లా. దేవతలే, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు అతను అసలు దేవతలకు రాజు ఎట్లా అయ్యాడని ముందు చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, దేవతలు అంటేనే దివ్యత్వం కలిగిన వాళ్ళు, అంటే కనిపించరు వాళ్ళు, అనుభూతిని పొందింప చేస్తుంటారు. మనలో ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలే ఇంద్రుడికి సంబంధించినటువంటి, ఆ ఇంద్రియాలకు అధిపతే దేవేంద్రుడు. అర్థమైందా? మరి ఇంద్రియాలు మనలో ఏం చేస్తుంటాయి? తీసుకుంటుంటాయి. మనకి ఎటువంటి అనుభవం అయినా కానీ తీసుకుంటుంటాయి. మనం ఎటువంటి అనుభవం పొందాలన్నా మన పంచ ఇంద్రియాల ద్వారా పొందాలి. దానికి అక్కడ కళ్ళెం ఆయన చేతిలో ఉంది. రాజు అతను ఏదొచ్చినా స్వీకరించి అనుభూతి ఆయనకి చేరుకుంటుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్తే తపస్సు చేసేవాళ్లే సమతుల్యతను చేస్తున్నారు. గమనించు, తపస్సు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక కోరిక పెట్టుకుంటున్నారు లోపల. నీకు ఉన్నట్టుగా తీసుకుంటే ఇబ్బంది లేదు, నువ్వు సపరేట్గా ఇంకో కోరిక పెట్టుకుంటున్నావు, ఎక్స్ట్రా కోరిక. వాళ్ళ మనసులో ఏదో కావాలని ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసం నలుపుతున్నావు. అవును, ఇంద్రియాలని నిగ్రహించి ఆ సుఖాలను అక్కడ అందకుండా చేస్తున్నావు. ఒక రకంగా రాక్షస భావన అంటే తపస్సు చేసేవాళ్ళది రాక్షస భావన. ఆ సెగ రగిలిస్తున్నా అంటే మంచి భావంతో చేసేవాళ్ళు చేయొచ్చు, వాళ్ళని ఆయనే చేయడు. ఎప్పుడైతే ఉన్నదానికన్నా ఎగస్ట్రా ఏది కోరుకుంది వాళ్ళేగా తపస్సు చేసి, రాక్షసులేగా కోరుకునేది. ఆ కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈయనకి లభించేటువంటి ఆనందాలు కోల్పోతాడు. ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందాలు కోల్పోవడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు మొత్తం ఇంద్రియ నిగ్రహం చేసేస్తారు కాబట్టి బిగిసిపోద్ది. బిగిసేటప్పటికి ఏంది, నా ఆనందమైనటువంటి నా సీటుకి అవరోధం వచ్చేస్తుంది. కాబట్టి దీని సంగతి ఏందని చెప్పిన ఈ మొత్తాన్ని ఆడిచ్చి ఆయన ఉంటాడు పైన విష్ణుతత్వం, పోషకకారకుడు, స్థితికారకుడు, రక్షకుడు మొత్తం ఉన్నాడుగా. ఆయన రక్షించాలి మళ్ళా దేవుడు అంట. ఆయనకి తప్పదు అది. అప్పుడు ఆయన ఏదో సలహా చేయటం, ఏదో చేయటం, ఈ చెప్పే లోపల ఈయన గెలుకుతాడు వచ్చి. ఈయన వల్ల కాదు, అక్కడ ఆల్రెడీ ఒక ప్రయత్నం చేసేస్తాడు ముందులే. ఆయన వల్ల కాక లాస్ట్కి అక్కడికి వెళ్తాడు. ఏది ఇక్కడ ఫలించే లోపల. అర్థమవుతుందా? ఎన్ని చేసినా ఆయన కూర్చిపోద్దని ఉద్దేశంతో చేస్తాడే కానీ, అంటే తీసుకోవడం గుణం, దైవ గుణం, విషయాన్ని అమృతంలాగా ఆనందంగా ఉండే స్వర్గస్థితి కాబట్టి తీసుకోవటం, ఆనందించడం. ఆ స్థితికి భంగం వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పడతాడు. అది రాక్షసత్వం కదా, ఆయనకున్నటువంటి ఆ సీటుకున్నటువంటి విషయం అది. కాబట్టి ఇంద్రుడు అది దైవస్థితిలోనే చేస్తాడు. కాబట్టి మనం వీళ్ళు ఆ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి సుఖాలని వాళ్ళు అనుభవించకుండా బ్రేక్ చేశారు కాబట్టి ఆయనకి ఇబ్బంది కలుగుద్ది. అంతే, ఇంకేమన్నా? ఇప్పుడు ఇందాక మీరు స్వర్గస్థితి అన్నారు. ఇక్కడ స్వర్గం, నరకం అంటే మీరు దాని గురించి ఏం చెప్పగలరు? స్వర్గం అంటే మనదైనటువంటి మన స్థితి అని అర్థం. స్వర్గం మనదైన మన స్థితి. మనది కాకుండా మనం ఇంకా అతిగా మనం ఏదైనా కోరుకుంటా చేస్తామంటే దాని నుంచి వచ్చేటువంటి ఫలితము ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుడు నువ్వు నరకంలో పడిపోతావు. అంటే నీ మనస్సు వికృతంగా ఉంటుంది. అప్పుడు మనది కానిది దాని గురించి ఆరాట పడినప్పుడు దానివల్ల వచ్చే ప్రయోజనాలనే మనం నరకం చేస్తాయి. నరక స్థితిలు మనల్ని పడేస్తాయి అంటే అక్కడ ఇబ్బందులు వచ్చి పడిపోతాయి. అప్పుడు నరకం అయిపోతాయి. నీ యొక్క బిహేవియర్ నరకం అయిపోద్ది, నీ యొక్క అనుభవాలు నరకం అయిపోతాయి. యాస్టిస్ వచ్చిన దాన్ని తీసుకుంటా పోతే నీకు స్వర్గంలో నరకం. అది స్వర్గం అంటే నీదైన నీ స్థితి. చాలా అవన్నీ నీలోనే ఉంటాయి.
నరకంగానే నువ్వు ఎట్ట చేసుకుంటూ చూసుకో. నేను నిన్న చెప్పాను కదా, మనుషులు అంటే ఇట్ట ఉంటారు, దేవతలు ఇట్ట ఉంటారు, రాక్షసులు, అది నువ్వు ఏ బిహేవియర్ చేస్తున్నావు చూసుకో. అది చూసుకున్నావంటే వచ్చేస్తాయి. అదే అది బాగుంది, ఓకే దైవత్వం. అది బాగుంది, నాకు కావాలి మానవత్వం. అది బాగుంది, నాకే కావాలి రాక్షసత్వం. నువ్వు ఏ బిహేవియర్లో ఉన్నా నువ్వు చూసుకొని దైవత్వాన్ని ప్రయత్నం చేయి. ప్రస్తుతం మనం మానవ దశలో ఉన్నాం, దైవత్వాన్ని ప్రయత్నం చేయి, అదే అయిపోతావు. అది కాన్సెప్ట్.